चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष माम् रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनं सिञ्जनीकृतपन्नगेश्वरमच्युतानलसायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदिवालयैरभिवन्दितं चन्द्रशेखरमाशये मम किं करिष्यति वै यमः पञ्चपादपपुष्पगन्धपदाम्बुजद्वयशोभितं फाललोचनजातपावकदग्धमन्मथविग्रहं भस्मदिग्धकळेभरं भवनाशनं भवमव्ययं चन्द्रशेखर 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 रक्ष माम् मत्तवारणमुख्यचर्मकृतोत्तरीयमनोहरं पङ्कजासनपद्मलोचन पूजिताङ्घ्रिसरोवरं देवसिन्धुतरङ्गसीकरसिक्तशुभ्रजटाधरं चन्द्रशेखर 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 पाहि माम् यक्षराजसखं भगाक्षहरं भुजङ्गविभूषणं शैलराजसुतापरिष्कृतचारुवामकळेबरं क्ष्वेलनीलगलं परश्वधधारिणं मृगधारिणं चन्द्रशेखर 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 पाहि माम् कुण्डलीकृतकुण्डलेश्वरकुण्डलं वृषवाहनं नारदादिमुनीश्वरस्तुत वैभवं भुवनेश्वरम् अन्धकान्तकमाश्रितामरपादपं शमनान्तकं चन्द्रशेखर 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 रक्ष माम् भेषजं भवरोगिणामखिलापदामपहारिणं दक्षयज्ञविनाशनं त्रिगुणात्मकं त्रिविलोचनं भक्तिमुक्तिफलप्रदं सकलाघसङ्घनिबर्हणं चन्द्रशेखर 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 रक्ष माम् भक्तवत्सलमर्चितं निधिमक्षयं हरितम्बरं सर्वभूतपतिं परात्परमप्रमेयमनुत्तमं सोमवारणभूहुताशन सोमपानिखिलाकृतिं चन्द्रशेखर 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 पाहि माम् శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా విభిన్నమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి చక్కగా వ్యాపారం వృద్ధి చెందడానికి, అలానే ఇంట్లో ఉండేటువంటి ధనధాన్య సంపదలన్నీ కూడా చక్కగా సమృద్ధిగా వృద్ధి చెందడానికి గాను చాలా తేలిగ్గా చక్కగా ఉపకరించేటువంటి ఒక పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇందుకు మనకు ఉపకరించేటువంటిది కృష్ణ తులసి. నల్లగా ఉండేటువంటి ఈ కృష్ణ తులసికి సమీపంలో ఎక్కడైనా సరే గడ్డి కానీ, లేకపోతే దాని నీడలో ఆ కొమ్మలు పడుతూ ఉండగా ఉన్నటువంటి నేల దగ్గర ఎక్కడైతే గడ్డి కానీ లేకపోతే ఇతరత్ర మొక్కలు కానీ ఉంటాయో వాటిని ఏదైనా మంచి రోజున ఇంటికి తీసుకొచ్చుకోవాలి. అలా తీసుకొచ్చి దాన్ని పసుపు రంగు గుడ్డలో చక్కగా చుట్టి, అది కూడా పట్టుబట్ట అయితే మంచిది, పసుపు రంగు పట్టుబట్టలో చక్కగా చుట్టి మహాలక్ష్మీదేవిని ఒక్కసారి మనసులో ధ్యానం చేసి దానికి ధూపము దీపము రెండు కూడా చూపించి మనం ఎక్కడైతే ధనాన్ని దాస్తామో అక్కడ దాన్ని ఉంచాలి. ఇలా చేయటం వలన క్రమేపీ శుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి చెందినట్టుగా మన ఇంట ఉండేటువంటి మన వ్యాపార కేంద్రంలో ఉండేటువంటి ఐశ్వర్యం వృద్ధి చెందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది.
కృష్ణ తులసి యొక్క సమీపంలో దాని యొక్క ఛాయలో ఉండేటువంటి గడ్డి పరక కానీ ఇతరత్ర ఏదైనా గడ్డి లాంటిది కానీ మొలిచి ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా పసుపు రంగులో ఉండేటువంటి పట్టుబట్టలో చుట్టి ఏదైనా ఒక శుభప్రదమైనటువంటి ముహూర్తం ఉన్నటువంటి రోజున మహాలక్ష్మీదేవిని మనసులో ధ్యానం చేసి ధూపము దీపము చూపించి చక్కగా దాని ధనాన్ని దాచుకునే చోట ఉంచుకోవాలి. ఇంతే మనం చేయవలసింది. ఇలా చేయటం వల్ల ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి, వ్యాపారాన్ని వృద్ధిపరచుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాక ఈరోజు శ్రావణ మంగళవారం. శ్రావణ మంగళవారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటిది శ్రావణ మంగళవార గౌరీ నోములు. ఈ నోములు నోయడం వలన భార్యకు భర్త యందు, భర్తకు భార్య యందు చక్కటి అనురాగం కలిగి నిండా నూరేళ్లు కూడా అన్యోన్యతోటి వర్ధిల్లడానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి. అంతటి పరమ పవిత్రమైనటువంటి నేటి రోజున ఎవరైతే దుర్గాదేవిని కుంకుమార్చన చేసి పూజిస్తారో, లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణములు చేస్తారో వారికి ఉండేటువంటి ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి ఆపదలను తొలగించేటువంటి స్తోత్రాల్లో దుర్గా కవచానికి ఒక ప్రత్యేకత ఉంది. శరీరాన్ని బాధించేటువంటి సమస్తమైనటువంటి అనారోగ్యాలను దూరం చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందించగలిగేటువంటి శక్తి ఈ దుర్గా కవచానికి ఉంది. ఇందులో ఉండేటువంటి ఒక్కొక్క నామాన్ని జపించడం వలన, ఒక్కొక్క నామాన్ని నిత్యం కూడా పారాయణ చేస్తూ రావడం వలన ఒక్కొక్క అనారోగ్యం తొలుగుతూ ఉంటుందని. అందుకనే సంపూర్ణంగా ఈ కవచాన్ని అంతా కూడా నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే సమస్తమైనటువంటి శరీరం కూడా సంరక్షింపబడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి మహోన్నతమైనటువంటి ఆ దుర్గా కవచాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకట. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకట. देवी दुर्गा मंत्रं च यो जपेत् नाप्नोति फलं तस्य परं च नरकं व्रजेत्. अज्ञात्वा कवचं देवी दुर्गा मंत्रं च यो जपेत् नाप्नोति फलं तस्य परं च नरकं व्रजेत्. शूलधारिणी चक्षुषी खेचरी पातु कर्णौ चत्वरवासिनी. उमादेवी शिरः पातु ललाटे शूलधारिणी चक्षुषी खेचरी पातु कर्णौ चत्वरवासिनी. पातु वदनं सत्वधारिणी जिह्वां च चण्डिका देवी ग्रीवां सौभद्रिका तथा. सुगन्धानासिके पातु वदनं सत्वधारिणी जिह्वां च चण्डिका देवी ग्रीवां सौभद्रिका तथा.